చెప్తున్నాను, అద్భుతమైన నామలో అబ్రహాం లింకన్ మాట అంటాడు. అబ్రహాం లింకన్ అంటే అమెరికాకి ప్రెసిడెంట్ చేశాడు. ఆయన ఒకసారి యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ యునెసెఫ్లో పిలిచి యునెసెఫ్లో అడుగుతారు. అంటే అంతర్జాతీయ సమితి జరుగుతున్నప్పుడు అడిగితే యు ఆర్ ఎ గ్రేట్ లీడర్ అంటే ఆయన ఏమన్నాడో తెలుసా? ఆయన ఏమన్నాడు తెలుసా? అమెరికాలో చివరి వ్యక్తికి తెలిసిన జ్ఞానం కూడా నాకు లేదన్నాడు. ఎవరు? అబ్రహాం లింకన్. ఈరోజు నువ్వు జ్ఞానివి కదంటే నేను జ్ఞానినే అనే మాస్టర్లు చాలామంది తయారైపోయారు. మొన్న చెల్లి అన్న నాకు కూరలన్నీ వచ్చని కూరలు వండింది, ఒకటి కూడా తినలేకపోయాము. ఎందుకు అని అడిగితే అన్నీ వచ్చు నాకు, అంతే, మీరు తింటారా నేను అన్నానా అన్న ఫీలింగ్ ఎట్టింది. అంటే అన్నీ వచ్చని వెళ్ళెట్టేయకూడదు, నేర్చుకో, తెలుసుకో. ప్రార్థన ఏంటి, వాక్యం ఏంటి, విధానాలు ఏంటి, నా భక్తి ఏంటి, నా క్రియలు ఏంటి, నేను సంఘంలో ఎలా ఉండాలి, సంఘం బయట ఎలా ఉండాలి, సంఘ కార్యాల్లో ఎలా ఉండాలి, దేవుడి యొక్క చిత్త ప్రకారం నేను ఎలా నడుచుకోవాలి. అదే అంటున్నాడు, ఇబ్బందికరమైన